తెలుసా? క్షమాపణకు తనువిస్తే ఎలాగా ఉంటుందో తెలుసా? ఆ ప్రేమే క్రీస్తు రూపం, క్షమాపణే క్రీస్తు దేహం. మన అందరి పాపం కోసం చేశాడు మహాత్యాగం. తెలుసుకుంటే ఇది సత్యం, తెలియకుంటే అజ్ఞానం. నమ్మకుంటే మూర్ఖత్వం, నమ్మితే నిత్య జీవితం. తెలుసుకుంటే ఇది సత్యం, తెలియకుంటే అజ్ఞానం. నమ్మకుంటే మూర్ఖత్వం, నమ్మితే నిత్య జీవితం. ప్రేమకు రూపమిస్తే ఎలాగా ఉంటుందో తెలుసా? క్షమాపణకు తనువిస్తే ఎలాగా ఉంటుందో తెలుసా? పాపం లేని పరిశుద్ధుడు పాపమే మోసాడు. మోక్షం మనకివ్వగా మార్గమే అయ్యాడు. పాపం లేని పరిశుద్ధుడు పాపమే మోసాడు. మోక్షం మనకివ్వగా మార్గమే అయ్యాడు. బలిగా మారాడు, బలహీనతలను తొలగించగా. త్వరగారనై ఉన్నాడు, మనలను కొనిపోగా. తెలుసుకుంటే ఇది సత్యం, తెలియకుంటే అజ్ఞానం. నమ్మకుంటే మూర్ఖత్వం, నమ్మితే నిత్య జీవితం. తెలుసుకుంటే ఇది సత్యం, తెలియకుంటే అజ్ఞానం. నమ్మకుంటే మూర్ఖత్వం, నమ్మితే నిత్య జీవితం. ప్రేమకు రూపమిస్తే ఎలాగా ఉంటుందో తెలుసా? క్షమాపణకు తనువిస్తే ఎలాగా ఉంటుందో తెలుసా?